నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జ్ఞాపకాల నీడలో. రచన భవ్యచారు. నేను మా పుట్టింటికి వెళ్ళడానికి బస్టాండ్లోకి వచ్చాను. మా అమ్మగారింటికి వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి. దాంతో బస్టాండ్లోకి వచ్చి నిల్చున్నా. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలో అని అనుకుంటూ. ఇక ఒక 10 నిమిషాల తర్వాత ఎవరిదో కంఠం పక్క నుంచి బాగున్నారా అంటూ అడిగింది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఎవరా అని. ఆశ్చర్యం, ఆనందం కలగసాగాయి నా ముఖంలో. ఓ రఘు, నువ్వు అని మళ్ళీ ప్రస్తుతం గుర్తొచ్చి వెంటనే ఓ మీరు ఇక్కడ అని అన్నాను ఆనందంగా. నేను ప్రస్తుతం ఇక్కడే ఉంటూ కాలేజీలో పనిచేస్తున్నా అని అన్నాడు. ఓ అవునా అన్నాను. తను నా ముఖాన్ని పరీక్షగా చూడసాగాడు. నేను తల తిప్పుకొని అవునా, మరి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. నువ్వు చాలా మారిపోయావు అని అన్నాడు తను. నేను సంభాషణ మారుస్తూ పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అని అన్నాను. ఇంకా అవ్వలేదు అని అన్నాడు. చేసుకో మరి త్వరగా అన్నాను. తొందరేముందిలే అని నిట్టూర్చాడు. నేనేమీ అనలేదు. తానే మళ్ళీ పిల్లలా అని అడిగాడు. ఒక్కడు అని బదులు చెప్పాను. ఇంతలో బస్ రావడంతో ఎక్కి కూర్చున్నా. తను లాస్ట్ సీట్లో కూర్చున్నాడు. నేను అద్దానికి తల ఆనించి అతని జ్ఞాపకాల నీడలోకి వెళ్ళాను. రఘు అంటే మా ఊరి ఆడపిల్లల కలల రాకుమారుడు. అతను చాలా మంచివాడు. తానేంటో తన పనేంటో తప్ప ఎవరిని కావాలని పలకరించడు. పలకరించినా నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆడపిల్లలు కనిపిస్తే తల దించుకొని నడుస్తాడు. పెద్దల పట్ల గౌరవం, చిన్నల పట్ల ఆదరణ చూపిస్తాడు. బాగా చదువుతాడు కూడా. ఇన్ని మంచి గుణాలున్న అతడిని ఏ అమ్మాయి మాత్రం ప్రేమించదు. అలాంటిది నేను కూడా తనని ఇష్టపడ్డాను. తనకి చెప్పాను. మా ఇద్దరి కుటుంబాల మధ్య చాలా స్నేహం ఉంది. కులాలు కూడా ఒకటే కావడంతో నా స్నేహితురాళ్ళు కూడా అన్నారు, తాను నిన్ను ప్రేమిస్తున్నాడేమో, అందుకే మాలో ఎవరూ రచ్చడం లేదు అని. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను తనని అడిగాను, నేనంటే నీకు ఇష్టమా అని. కానీ తాను ఏమీ సమాధానం చెప్పలేదు. అలా నేను అడుగుతూనే ఉన్నాను. కానీ అతను సమాధానం చెప్పకుండా నవ్వి దాటవేస్తూనే ఉన్నాడు. ఇంతలో మా ఇంట్లో సంబంధం చూశారు. వారిని ఎదిరించే ధైర్యం నాకు లేనందున వారు చూపిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా. నిశ్చితార్థం అయిపోయింది. ఇక నా వల్ల కావడం లేదు. మనసులో తానుండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఇలా ఎన్ని రోజులు నాలో నేనే బాధపడాలి అని అనుకొని రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఆ రోజు వాళ్ళందరూ కలిసి గుడికి వెళ్ళారు. ఆ సమయంలో నేను రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళి రఘు అని పిలిచాను, కాదు అరిచాను. తాను వచ్చాడు. ఏంటిది రఘు, నేను నిన్ను ప్రేమిస్తూ ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. దయచేసి నాకు ఏదో ఒకటి తేల్చి చెప్పు, నీ మనసులో ఏముందో అని అన్నాను. చూడు మైథిలి, నీకు నాకు సరిపోదు. నా తహతుకి నువ్వు తగిన దానివి కావు. నేను అన్నింటిలోనూ ముందుండేవాడిని. నా మనసులో ఇప్పుడు ఎవరూ లేరు. కానీ నీకన్నా మంచిదాన్ని, గొప్ప అందగత్తెని పెళ్లి చేసుకుంటా. అంతే తప్ప నీలాంటి మామూలు అమ్మాయిని చేసుకునేవాడిని కాను అని అన్నాడు పొగరుగా. అతని నిజస్వరూపం తెలిసిన నేను అలాగే చూస్తూ ఉండిపోయాను ఆశ్చర్యంగా. ఇన్ని రోజులు రఘు అంటే ప్రేమ ఉండేది. కానీ అతని మంచితనం అనేది అనుకోవు కాదని, పొగరు అని తెలియగానే నాలో జాలి లాంటిది కలిగింది. నా మీద నాకే. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అని అనుకొని, చూడు రఘు, మంచితనం అనే ముసుగులో ఇలా ఎవరిని ఇక ముందు బాధ పెట్టకు. ఆడవాళ్ళ ఏడుపు నీకు మంచిది కాదు. ఏ ప్రేమ కోసం నేను ఏడుస్తూ వెళ్తున్నానో అదే ప్రేమ కోసం నువ్వు వెతుక్కుంటూ ఉంటావు. ఇది శాపమో ఏమో ఏదైనా అనుకో అని చెప్పి గిర్రున వెనక్కి తిరిగి మా ఇంట్లోకి వచ్చేసా. ఆ తర్వాత నా పెళ్లి జరిగిపోయింది. మనస్ఫూర్తిగా చేసుకున్న నేను ఆ పెళ్లిని. ఆ తర్వాత రఘు గురించి కొన్ని తెలిసినా ఏమీ జాలి కలగలేదు. అతను ఎవరినో ప్రేమించాడు, అది బెడిసి కొట్టింది అని. అంతలో వాళ్ళ నాన్నగారు కూడా పోవడంతో అతను చేసిన అప్పులన్నీ రఘు మీద పడి ఉన్న ఇల్లు అమ్మేసి అప్పులన్నీ కట్టాడని తెలిసింది. నేను పెట్టిన శాపం వల్లనే ఇలా జరిగిందా అనే ఆలోచన నాకు రాకపోలేదు. కానీ అంత శక్తి ఉంటే ఏ ఆడపిల్ల ఇలా ప్రేమించిన వాడి జ్ఞాపకాల నీడలో ఉండదు కదా. ఇంతలో బస్సు ఆగింది. నేను కళ్ళు తెరిచి చూశాను. అది మా ఊరే అవడం గబగబా బస్ దిగాను. ఊర్లోకి నడుస్తూ వెళ్తున్నా. నా వెనకే రఘు వస్తూ నా చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు. వద్దు, ఇటు ఇవ్వండి అని అనబోయాను. దానికి తను, కనీసం నీ బ్యాగ్ని మోసే అదృష్టం కూడా నాకు ఇవ్వవా అని అడిగాడు. నేను మౌనంగా ఉన్నాను. ఇంటి దగ్గరలోకి వచ్చాము. మైథిలి అని పిలిచాడు రఘు. ఏంటి అన్నట్లు చూశాను. ఒక్కసారి నీ చేతిని తాకొచ్చా అని అడిగాడు. నేను ఏమీ అనలేదు. నా మౌనాన్ని అంగీకారంగా తీసుకొని నా చేతిలో తన చేయి వేసి మైథిలి, నీ ప్రేమని అపహాస్యం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నాకు అహంకారం, పొగరు కానీ లేదు. కానీ జీవితంలో ప్రేమకి నోచుకోలేదు నేను.
ఇప్పటికీ నీ జ్ఞాపకాల నీడలోనే బ్రతుకుతున్నా. ఇక ముందు కూడా అలాగే ఉంటానేమో తెలియదు అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ, చాలు మైథిలి, ఈ జీవితానికి ఇక నీ జ్ఞాపకాలే నాకు అని గబుక్కున చెయ్యి వదిలేసి వడివడిగా వెళ్ళిపోయాడు. వెళ్తున్న తనకేసి అలా చూస్తూ ఉండిపోయా. ప్రేమలో అహంకారం, పొగరు అనేది ఎప్పటికీ పనికిరావు. మనల్ని ప్రేమించిన వారిని మనం దూరం చేసుకుంటే మనకి ఆ ప్రేమ జీవితంలో ఎప్పటికీ దొరకదు అనేది నిజం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటనే యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.